ఇక వచ్చే ఏడాదికి నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జూలై 31 నాటికి ఫేజ్ 1 నీళ్లను విడుదల చేస్తామని అన్నారు. ప్రాజెక్టు కోసం భూములను వదులుకోవడం అంటే అది సాధ్యమైన త్యాగం కాదని, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను త్యాగం చేశారని సీఎం అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు 4 జిల్లాల తలరాతను మారుస్తుందని పేర్కొన్నారు. సమస్యతో అల్లాడుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలను తీర్చేందుకు 1985లోనే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. 1996లో తాము శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేయటం వల్ల ప్రజలు ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేయడానికే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని సీఎం వివరించారు. ఈరోజు మళ్ళీ మైక్రో ఇరిగేషన్కి శ్రీకారం చుట్టాను. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఇప్పటికే 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. హంద్రీ నీవా 100 రోజుల్లోనే పూర్తి చేసి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడాన చివరి ప్రాంతం కుప్పానికి కూడా నీళ్ళు ఇచ్చాం. కనీసం పోలవరం ప్రాజెక్టు మనందరికీ జీవనాడి, రాష్ట్రానికే ముఖ్యమైన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు 1924లో డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల మళ్ళా మనకు 440 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టు అదనంగా 1000 కోట్లు పెట్టి పేర్లలుగా చేసే పరిస్థితికి వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మాకెందుకు, మాకేమవుతుంది అనే ధీమాతో మీరుంటే ఒక రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి మీ జీవితాలు మార్చగలుగుతారు. మీ జీవితాలను నాశనం చేసే శక్తి కూడా వ్యక్తులకు ఉంటుంది, రాజకీయ పార్టీకి ఉంటుంది. ఈరోజు నేను చూస్తున్నా, మనకు అమరావతి రాజధాని లేదు. రాజధాని లేకుండా అవస్థపడితే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. నేను ఒక్క పైసా వాళ్ళకి ఇవ్వలేదు. నేను ఇచ్చింది యాన్యుటీ ఇచ్చా, సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తా, తిరిగి డెవలప్ చేసి కొత్త భూమి నీకు ఇస్తా. అది చేసుకుంటే నీ ఆదాయం పెరుగుతుంది, 10 రెట్లు ఆదాయం వస్తుంది. అది చేసుకోమంటే నమ్మారు. నమ్మి ఇస్తే 5 ఏళ్ళు ముందు అమరావతి మేలైన నగరం, నేను కూడా సపోర్ట్ చేస్తానన్నాడు. అధికారంలో రానంత వరకు మేము చేస్తామంటే అడ్డుపడ్డాడు. ఎప్పుడైతే మనం చేసిన తర్వాత వాళ్ళు వస్తానే అమరావతి కాదు 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి రాజధాని లేకుండా చేశాడు. ఇప్పుడు కేంద్రంలో చట్టంలో పెట్టి రాజధాని చేస్తే దీనికి నేను ఒప్పుకోను, నేను వ్యావిగాను అంటాడు. అది ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తాయో నాకైతే అర్థం కాదు. అంటే వితండవాదం. అంటే మనకు రాజధాని లేకుండా పోవడం ఎంత బాధేస్తుందండి. ఈరోజు తెలంగాణ ఉన్నారు, నేనే డెవలప్ చేశా, నాకు బాధ లేదు. ఎందుకు డెవలప్ చేశాను? తెలుగు జాతి కోసం చేశాను. ఈరోజు విభజన జరిగిన తర్వాత తెలంగాణకి వెళ్ళింది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం దేశంలో ఎక్కువ వచ్చే రాష్ట్రం తెలంగాణ. దానికి ఫౌండేషన్ ఇచ్చిన వ్యక్తిని నేనే. ఈరోజు అలాంటి రాజధాని మనకు ఉండాలా లేదని అడుగుతున్నా మిమ్మల్ని. మీరేమనుకుంటారని, మాదేం పోయింది, రాజధాని ఉంటే ఏంటి, నాకు నేను రాజధానికి పోతానా అనే ఆలోచన మీకు వస్తూ ఉంది. మీలో కూడా ఒక సామాజిక చైతన్యం రావాలి. ఎవరి వల్ల లాభాలు వస్తాయి. ఈరోజు గుజరాత్ ఉంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు గెలిచారు. ఆ రాష్ట్రం బాగుపడింది. ఇప్పుడు కేంద్రానికి పోయారు, మళ్ళా 3వసారి గెలిచారు. మీరేం చేస్తున్నారు? వైకుంఠపాళి ఆట ఆడుతున్నారు. అన్ని ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రైతుల్ని. జిల్లా ఇచ్చాం, వెలుగొండ ప్రాజెక్ట్ నేనే ప్రారంభించి ఫౌండేషన్ వేసి నేనే పూర్తి చేసి మీ జీవితాలు మారుస్తున్నా. మళ్ళీ హార్టికల్చర్ హబ్గా పెట్టి మీకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీ ఆదాయం పెంచడానికి, రైతులకు వెన్నెముగ్గా ఉండడానికి నేను దోహదం చేస్తున్నా. అదే మరి ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని జేజేఎం కింద అతను చేయకపోతే నేను తీసుకొచ్చి అన్ని ఇళ్లకు నీళ్లు ఇస్తున్నాం. అమృత్ కింద పట్టణంలో అన్ని ఇళ్లకు ఇస్తాం. ఇన్ని పనులు చేస్తామంటే మీ కళ్ళ ముందర కనపడుస్తామంటే మళ్ళీ వేరే పార్టీ ఆలోచన